ఫైన్. ఇది భూమి ఒక కోర్స్ కంటెంట్ అండి. మనం క్లాసెస్ లో డిస్కస్ చేసుకోబోయే కోర్స్ కంటెంట్ ఇది. సో ఈ కోర్స్ కంటెంట్ గురించి అయితే మనము డిస్కస్ చేసుకుంటాం. మన క్లాసెస్ లో మనం కవర్ చేసే టాపిక్స్ అండి ఇవన్నీ. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కోర్స్ కంటెంట్ లో ఏంటేంటి ఉంటాయంటే, వాట్ ఈస్ ఇంటిగ్రేషన్, అసలు ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి ఇంటిగ్రేషన్ లో, అసలు భూమి అంటే ఏంటి, డిఫరెంట్ టూల్స్ మనం యూజ్ చేసుకుంటున్నాం కదా ఇంటిగ్రేషన్ లో, మనకు తెలిసి డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ ఉంటాయి. పిక్కో, సాఫ్ట్, భూమి, వైసి, జింజాబిట్, చాలా టూల్స్ ఉంటాయి. అసలు భూమి ఇంట్రొడక్షన్ ఏంటి, భూమి దేంట్లో స్పెషల్ అని, అసలు మనం భూమి రన్ చేయాలి అన్నా, భూమిలో ఏమన్నా చేయాలి అన్నా, టెస్ట్ చేయాలి అన్నా, మనకి ఎన్విరాన్మెంట్స్ అనేవి కావాలి, ఆటమ్స్ అనేవి ఇంపార్టెంట్. సో అట్లా ఆటమ్ ని ఎలా డౌన్లోడ్ చేసుకుంటాము, మన భూమి ప్లాట్ఫామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆటమ్ అంటే, ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, వాటిని ఎలా ఇన్స్టాల్ చేస్తాము, ఎలా డౌన్లోడ్ చేస్తాము అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టార్ట్ చేస్తాం. ఎలా ఈచ్ అండ్ ఎవ్రీ కాంపనెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను భూమిలో. ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎలా స్టార్ట్ చేస్తాము, ఒక ప్రాసెస్ అనేది ఎలా బిల్డ్ చేస్తాము, కాంపనెంట్ ఎక్స్ప్లోరర్ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. భూమిలో ప్రొఫైల్స్ ఎలా క్రియేట్ చేసుకుంటాం, మనకి 4 టైప్స్ ఆఫ్ ప్రొఫైల్స్ ఉంటాయి. ఫ్లాట్ ఫైల్ అన్న, సిఎస్వి అన్న ఒకటే, కామా సపరేటెడ్ వాల్యూ, ఎక్స్ఎంఎల్, డేటాబేస్, జేసన్, ఈడిఐ అని కూడా ఇంకోటి ఉంటుందండి. ఆ ఈడిఐ గురించి అయితే మనం ట్రైనింగ్ లో డిస్కస్, ఎందుకంటే అది ఒక సపరేట్ థింగ్. మనం నేర్చుకునేది ఓన్లీ ఇంటిగ్రేషన్ వరకే. భూమిలో ఇంకా చాలా ఉంటాయండి, లైక్ ఫ్లో, మాస్టర్ డేటా హబ్, ఇంటిగ్రేషన్, ఈడిఐ, ఏపీఐ మేనేజ్మెంట్, ఈవెంట్ స్ట్రీమ్స్, ఇట్లా డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉంటాయి భూమిలో. ఇందులో మనం నేర్చుకునేది ఇంటిగ్రేషన్ గురించి మాత్రమే. టు బి క్లియర్ అండ్ ప్రిసైజ్, మనం ఏం నేర్చుకుంటున్నాము, ఎందుకంటే తర్వాత మీకు కూడా ఎక్స్పెక్టేషన్స్ అనేవి చాలా ఉంటాయి కదా. సో అవన్నీ క్లియర్ చేయడానికి కూడా నేను ముందే చెప్తున్నాను, మనం ఇంటిగ్రేషన్ గురించి మాత్రమే నేర్చుకుంటాం. ఏపీఐ మేనేజ్మెంట్ హై లెవెల్ వరకు కాదు, తో కూడా మనం ఎలా క్రియేట్ చేస్తాము, ఎలా కన్జ్యూమ్ చేసుకుంటాము, ఎలా ఎక్స్పోజ్ చేస్తాం ఏపీఐని, పోస్ట్మెన్, ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని చూస్తాం. కానీ ఎండ్ వరకు ఏపీఐ మేనేజ్మెంట్, ఆ సర్వర్స్, ఆ సెక్యూరిటీ పర్పసెస్ అవి కాదు. జస్ట్ మోర్ ఫోకస్ ఈజ్ ఆన్ ఇంటిగ్రేషన్, బ్యాక్ అండ్ ఇంటిగ్రేషన్ గురించి మాత్రం. ఫైన్. మీకు ప్లాట్ఫామ్ లో చూస్తే డిఫరెంట్ కూడా ఉంటాయి. భూమి ఫ్లో ఉంటుంది, భూమి మాస్టర్ డేటా హబ్ ఉంటుంది, అలాగే భూమి ఈవెంట్ స్ట్రీమ్స్ ఉంటుంది, భూమి ఏపీఐ మేనేజ్మెంట్ ఉంటుంది, ఇంటిగ్రేషన్, ఇట్లా 5 సోర్సెస్ ఉంటాయి. అందులో మనం ఫోకస్ చేసే సోర్స్ ఇంటిగ్రేషన్ మాత్రమే. అండ్ ఈ ఇంటిగ్రేషన్ లోనే ఇవన్నీ ఉంటాయండి. ఫ్లో అనేది డిఫరెంట్ కాన్సెప్ట్, ఎండిహెచ్ డిఫరెంట్ కాన్సెప్ట్, ఈడిఐ డిఫరెంట్ కాన్సెప్ట్, ఈవెంట్ స్ట్రీమ్స్ డిఫరెంట్ కాన్సెప్ట్, ఏపీఐ మేనేజ్మెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్. ఇంటిగ్రేషన్ లోనే ఇన్ని ఉన్నాయి. ఎందుకంటే నాకు ఓన్లీ ఇంటిగ్రేషన్ ఐడియా ఉంది కాబట్టి నేను ఇంటిగ్రేషన్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయగలను. సో మీరు 3 ఇయర్స్ పెట్టుకున్నా సరే ఇంటిగ్రేషన్ మీదే వర్క్ చేస్తానని పెట్టుకోవచ్చు, అందరికీ అన్ని రావు. సో అలాగే ఇంటిగ్రేషన్ లో ప్రొఫైల్స్ ఎలా క్రియేట్ చేస్తాము, సిఎస్వి ప్రొఫైల్, ఎక్స్ఎంఎల్ ప్రొఫైల్, డేటాబేస్, జేసన్, అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్రొఫైల్స్ మనం ఎలా క్రియేట్ చేస్తామో చూస్తాము. అండ్ మనకి భూమిలో వేరియబుల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ వేరియబుల్స్ లేకపోతే మనం ఇంటిగ్రేషన్స్ ని బిల్డ్ చేయలేము. ఓకే. సో ఆ డిఫరెంట్ డిఫరెంట్ ఇంటిగ్రేషన్స్ బిల్డ్ చేయాలి అని అంటే మనకి వేరియబుల్స్ మీద ఐడియా ఉండాలి. మనకి 4 వేరియబుల్స్ ఉంటాయండి. డాక్యుమెంట్ వేరియబుల్స్ అండ్ ప్రాసెస్ వేరియబుల్స్ అని 2 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి. డాక్యుమెంట్ లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. డాక్యుమెంట్ ప్రాపర్టీ, డైనమిక్ డాక్యుమెంట్ ప్రాపర్టీ. డిపి అంటే డాక్యుమెంట్ ప్రాపర్టీ, డిడిపి అంటే డైనమిక్ డాక్యుమెంట్ ప్రాపర్టీ, పిపి అంటే ప్రాసెస్ ప్రాపర్టీ, డిపిపి అంటే డైనమిక్ ప్రాసెస్ ప్రాపర్టీ. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాపర్టీ ఎలా యూజ్ చేస్తాము, ఎంతవరకు ఏవి ఇంటిగ్రేషన్ వరకు యూజ్ చేయగలము, ఏవి గ్లోబల్ వరకు యూజ్ చేయము, ఏవి డాక్యుమెంట్స్ ఉన్నంత వరకు యూజ్ చేయగలము అని డిఫరెంట్ ప్రాపర్టీస్, వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, లైవ్ లో అవి ఎలా యూజ్ అవుతాయి అని మనం డిస్కస్ చేసుకుంటాం. ఎలా కాన్ఫిగర్ చేసుకుంటాం ఆ ప్రాపర్టీస్ ని. ఈ ప్రాపర్టీస్ లేకపోతే మాత్రం మనకి చాలా టఫ్ అవుతాయండి. మెయిన్ కీ హార్ట్ ఆఫ్ ద ఇంటిగ్రేషన్ ప్రాపర్టీస్ అనేవి. నెక్స్ట్ ఒక ప్రాసెస్ ని మనం ఎలా బిల్డ్ చేస్తాము, మనము ప్రాసెస్ కాంపోనెంట్ ఎక్స్ప్లోజర్ అంటే ఏంటి, మనము ప్రాసెస్ లైబ్రరీ అంటే ఏంటి, ఎలా బిల్డ్ చేస్తాము, సబ్ ప్రాసెస్ ని ఎలా బిల్డ్ చేస్తాము, రౌటింగ్స్ ఎట్లా చేస్తాము అనేవి డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ మనం చూస్తాం. నెక్స్ట్ మనకి డిఫరెంట్ డిఫరెంట్ కనెక్టర్స్ అనేవి ఉంటాయండి, లైక్ డిస్క్ కనెక్టర్, డేటాబేస్ కనెక్టర్, హెచ్టిటిపి కనెక్టర్,
వెబ్ సర్వీస్ సోప్ క్లయింట్, వెబ్ సర్వీస్ సర్వర్ కనెక్టర్, ఆటమ్ కనెక్టర్, సేల్స్ ఫోర్స్ కనెక్టర్. ఇట్లా ఇవే కాకుండా మనకి దగ్గర దగ్గర చాలా కనెక్టర్స్ ఉంటాయి. మీకు ప్లాట్ఫామ్ ఓపెన్ చేస్తే కనెక్టర్స్ లో కూడా మనకు చాలా కనెక్టర్స్ ఉంటాయి. అప్లికేషన్ కనెక్టర్స్ అయితే ఎన్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్ కనెక్టర్స్ ఉంటాయి. మళ్ళీ ఇక్కడ కూడా నేను చెప్తున్నాను, ఈచ్ అండ్ ఎవ్రీ అప్లికేషన్ కనెక్టర్ మీద అయితే మనం చేయలేము. ఎందుకంటే మనం లైవ్ లో ఉన్నప్పుడు ప్రతి అప్లికేషన్ కనెక్టర్ కి మనకి క్రెడెన్షియల్స్, క్లయింట్ క్రెడెన్షియల్స్ అనేవి మనకి క్లయింట్స్ దగ్గర నుంచి వస్తాయి. సో ఆ కనెక్షన్ వచ్చిన తర్వాత మనం దాని ఆపరేషన్స్ ని మనం ఇంపోర్ట్ చేసుకుంటాం, వాటిలో ఉన్న ఆబ్జెక్ట్స్ ని మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. సో మనం అన్నిటికీ మనం బిల్డ్ చేయలేం. మన ట్రైనింగ్ అకౌంట్స్ లో ట్రైనింగ్ అకౌంట్ లో కావాలండి, మన దగ్గర ఉండేవన్నీ ట్రైల్ వర్షన్సే కదా. ఇప్పుడు సేల్స్ ఫోర్స్ ట్రైల్ వర్షన్స్ ఉంటాయి. సో అలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ట్రైనింగ్ లో మనం చూడలేం. మనం ప్రాజెక్ట్ చేసే కొద్దీ, లైవ్కి వెళ్ళే కొద్దీ మనం కనెక్షన్స్ అనేవి అక్కడ బిల్డ్ చేస్తూ ఉంటాం. కానీ మొత్తం అన్ని అప్లికేషన్స్ మీద, కనెక్టర్స్ మీద కూడా మనం ఇప్పుడు నేర్చుకోలేము. జస్ట్ ఫ్లో మనం నేర్చుకుంటూ ఉంటే అప్లికేషన్స్కి వెళ్ళే కొద్దీ వాటిని మనం అలా డెవలప్ చేసుకోగలము తప్ప అన్ని అప్లికేషన్స్ మీద మనం చూడలేం. అండ్ ఇప్పుడు లెట్సే మనం సేల్స్ ఫోర్స్ గురించి చూద్దాం అనుకోండి. సేల్స్ ఫోర్స్ యూఐ మనకు 100% ఐడియా అయితే ఉండదు. సేల్స్ ఫోర్స్ లోకి మనం డేటాను ఎలా ఇన్సర్ట్ చేస్తాము, ఎలా గెట్ చేసుకుంటాము, మనం ఇన్సర్ట్ చేసే డేటా సేల్స్ ఫోర్స్ లోకి ఎలా వెళ్ళింది, ఇవైతే మనం ప్రాపర్ గా చూడగలం. కానీ సేల్స్ ఫోర్స్ కంప్లీట్ యూఐ, కంప్లీట్ డీటెయిల్స్ ఆఫ్ సేల్స్ ఫోర్స్ అనేది మళ్ళీ మనకి ఐడియా ఉండదు. సో ఎంతవరకు భూమి నుంచి సేల్స్ ఫోర్స్ కి డేటాని పంపిస్తామా, సేల్స్ ఫోర్స్ నుంచి డేటాని మనం భూమికి తెచ్చుకున్నామా, అంతవరకు మాత్రమే మనం చూస్తాం. ఆ సేల్స్ ఫోర్స్ లో లోపల బ్యాక్గ్రౌండ్ ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు. సో అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కనెక్టర్స్ ఉంటాయండి. డేటాబేస్ కనెక్టర్ అయితే మనకు తెలిసిందే. డేటాబేస్ లో మనం భూమి యూజ్ చేసి టేబుల్స్ లో డేటా ఇన్సర్ట్ చేయడము, టేబుల్స్ లోకి అప్డేట్ చేయడము, అలాంటి యాక్షన్స్ అన్ని మనం భూమి ద్వారా చేయొచ్చు. నెక్స్ట్ హెచ్టిటిపి కనెక్టర్స్. ఇక్కడ మనకి ఏపీఐస్ నుంచి అండి, రెస్ట్ ఏపీఐ అండ్ సోప్ ఏపీఐస్ గురించి డిస్కస్ చేసుకుంటాం. ఎలా ఏపీఐని క్రియేట్ చేస్తాము, ఎలా ఏపీఐ లోకి డేటా సెండ్ చేస్తాము, ఒక ఏపీఐని మనమే ఎక్స్పోజ్ చేయడం, అంటే ఒక ఏపీఐని మనమే ఓన్ గా క్రియేట్ చేయడం, దాన్ని క్లౌడ్ లో క్రియేట్ చేసి పోస్ట్మెన్ లో కాల్ చేయడం, అలాంటివి మనం చూస్తాం. ఈ వెబ్సైట్ హెచ్టిటిపి కనెక్టర్ లోనే రెస్ట్ ఏపీఐ, సోప్ ఏపీఐ రెండు యాక్సెప్ట్ చేస్తారండి. ఈ వెబ్ సర్వీస్ సోప్ క్లయింట్ కనెక్టర్ అనేది ఓన్లీ సోప్ ఏపీఐస్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. సో దీని మీద రియల్ టైమ్ లో మనకు అంత ఎక్కువ ఏమి ఉండదు, ఎందుకంటే మాక్సిమం హెచ్టిటిపి కనెక్టరే మనం వాడతాం. అదొకటి. నెక్స్ట్ ఆటమ్ క్యూస్ ని మనం ఎలా కాన్ఫిగర్ చేసుకుంటాం. లైక్ ఇప్పుడు మన సోర్స్ నుంచి చాలా హెవీ లోడ్ వచ్చింది అనుకోండి, మనం ఫర్ ద టైం బీయింగ్ క్యూస్ లో స్టోర్ చేసుకుంటాం. క్యూస్ లోంచి పిక్ చేసుకుంటే కొంచెం స్మూత్ గా అవుతుంది, ఇంటర్ఫేస్ అనేది కొంచెం స్మూత్ గా వెళ్తుంది. సో ఎలాంటి రీడ్ టైమ్ అవుట్ ఎర్రర్స్ రాకుండా, బల్క్ ట్రాన్సాక్షన్స్ వచ్చినప్పుడు టైం ఇంక్రీజ్ అయిపోకుండా అట్లా స్మూత్ గా హ్యాండిల్ చేస్తూ ఉంటది. సో ఆటమ్ క్యూ కనెక్టర్ గురించి నేర్చుకుంటాం అనమాట. నెక్స్ట్ షేప్స్. ఈచ్ అండ్ ఎవ్రీ షేప్ నేర్చుకుంటామండి. లాజికల్ షేప్స్, ఎగ్జిక్యూట్ షేప్స్, కనెక్టర్ షేప్స్ అని మనకి 3 టైప్స్ ఆఫ్ షేప్స్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ షేప్, లాజికల్ అండ్ ఎగ్జిక్యూట్, ఈచ్ అండ్ ఎవ్రీ షేప్ గురించి మనం నేర్చుకుంటాం. సెట్ ప్రాపర్టీస్, మ్యాప్ ఏం చేస్తుంది, మెసేజ్ ఏం చేస్తుంది, నోటిఫై షేప్ ఏం చేస్తుంది, ప్రాసెస్ కాల్, డేటా ప్రాసెస్ షేప్, యాడ్ టు క్యాచీ ఆర్ రిట్రీవ్ ఫ్రమ్ క్యాచీ, రిమూవ్ ఫ్రమ్ క్యాచీ, ఇందులోనే 3 షేప్స్ కవర్ అవుతాయి. నెక్స్ట్ ప్రాసెస్ రౌట్, బ్రాంచ్ షేప్, రౌట్ షేప్, ఫ్లో కంట్రోల్, డెసిషన్, స్టాప్, రిటర్న్ డాక్యుమెంట్స్, బిజినెస్ రూల్, ట్రై క్యాచ్, ఎక్సెప్షన్, ఇట్లా ఎన్ నెంబర్ ఆఫ్ షేప్స్ ఉంటాయి. ఇంకా క్లెన్స్ షేప్, బిజినెస్ రూల్ షేప్, ఇట్లా డిఫరెంట్ షేప్స్ అనేవి మనకి ఉంటాయండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ షేప్ ఎందుకు, ఆ షేప్ ని ఎందుకు యూజ్ చేస్తాము, ఆ షేప్ కి డేటా ఎలా ఫ్లో అవుతుంది, ఆ షేప్ ని మనం ఎలా కాన్ఫిగర్ చేసుకుంటాము, లైవ్ లో ఇన్ ద సెన్స్, ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. లైవ్ డేటా అనేది మనకేం ఉండదండి. జస్ట్ ఇప్పుడు ఉన్న డేటానే మనం ఎలా వాడుకుంటాము, దాన్ని ఎలా మోడిఫికేషన్స్ చేసుకుంటాము అనేది నేను చెప్తాను. లైవ్ డేటా ఇన్ ద సెన్స్ మనకి చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, ఏమైనా ప్రాజెక్ట్ చేపిస్తారా, లైవ్ డేటా చూపించండి అని. అంటే ప్రాజెక్ట్ అంటూ నా దగ్గర యాజ్ ఆఫ్ నో అయితే ఏం లేదు. బట్ సార్ ఏమన్నా ఎవరిదన్నా వేరే వాళ్ళ అకౌంట్స్, లైవ్ అకౌంట్స్ ఇచ్చి ప్రాజెక్ట్ చెప్పమంటే మాత్రం నేను ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్ ని నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను, చెప్పించగలను. ఓకే. యాజ్ ఆఫ్ నౌ మనం క్లాసెస్ లో చూసేది ఏంటి అని అంటే, నా దగ్గర శాంపుల్ డేటాస్ అనేవి కొన్ని ఉన్నాయండి.
ఆ శాంపుల్ డేటాస్ని యూజ్ చేసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ షేప్ని కాన్ఫిగర్ చేయడం, ఈచ్ అండ్ ఎవ్రీ షేప్ వర్క్ ఎలా అవుతుంది అని నేనైతే చూపించగలను. అదే నేను లైవ్ డేటా అంటున్నాను. లైవ్ డేటా అంటే మనకి ప్రాజెక్ట్స్లో వచ్చిన డేటా ఆ లెవెల్లో అయితే నా దగ్గర లేదు. సో నేను అన్ని ఫస్ట్ నేను క్లియర్ చేయాలనుకుంటున్నాను. ఇవి ఆల్రెడీ 2-3 టైమ్స్ వచ్చాయి కాబట్టి నేను ఇది చెప్తున్నాను. నెక్స్ట్, ప్రాసెసింగ్ ఆఫ్ డాక్యుమెంట్ స్ప్లిట్ అండ్ కంబైన్. అంటే ఒక డాక్యుమెంట్ని మనం ఎలా స్ప్లిట్ చేస్తాము, ఆ డాక్యుమెంట్స్ని మనం ఎలా కంబైన్ చేసి పంపిస్తాం. లెట్స్ ఇప్పుడు మనం ఏ టార్గెట్ అప్లికేషన్స్కి, ఏ సిఆర్ఎం అప్లికేషన్స్కి మనం డేటాని పంపించాలి అనుకున్న డేటా అంతటిని మనం బల్క్గానే పంపించాలి. వచ్చిన డేటా అంతటిని మనం కంప్లీట్గా ఏమంటారు అంత జాయిన్ చేసి కంబైన్ చేసి మనం పంపిస్తూ ఉంటాం. సో అలా పంపిస్తున్నప్పుడు ఎలా కంబైన్ చేస్తాం ఆ డేటాని, ఎలా స్ప్లిట్ చేస్తాము అని మనం చూస్తాం. సో అది ఎలా చేస్తాము, ఏ షేప్ని యూజ్ చేసి అది అచీవ్ చేస్తాము అనేది చూస్తాం. నెక్స్ట్, షెడ్యూలింగ్ ద ప్రాసెస్. మనం రియల్ టైంలో ప్రాసెస్ని ఎలా షెడ్యూల్ చేస్తాం అంటే డైలీ ఎవ్రీ మినిట్ రన్ అవ్వాలి, ఎవ్రీ 10 మినిట్స్ రన్ అవ్వాలి, ఎవ్రీ హవర్ రన్ అవ్వాలి, లేకపోతే ఎవ్రీ వీక్లో ఓన్లీ ట్యూస్డేస్ రన్ అవ్వాలి, ఏ టైంలో రన్ అవ్వాలి, ఎవ్రీ మంత్లో ఎలా రన్ అవ్వాలి, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షెడ్యూలింగ్స్ అనేవి మనం చూస్తాం, ఎలా షెడ్యూల్ చేస్తాం. లైక్ ప్రతిసారి మనం వెళ్ళి రన్ చేసుకోమండి, మనం షెడ్యూల్ చేసామంటే ఆటోమేటిక్గా ఎవ్రీ 5 మినిట్స్కో, ఎవ్రీ 10 మినిట్స్కో, ఎవ్రీ మినిట్కో షెడ్యూల్ చేసే కొద్దీ ఆ ప్రాసెస్ అదే రన్ అయిపోతూ ఉంటుంది. అది ఎలా చేస్తాము అనేది మనం చూస్తాం. నెక్స్ట్, మేనేజింగ్ ద ఎక్స్టెన్షన్స్. ఎక్స్టెన్షన్స్ అంటే లైక్ సే ఇప్పుడు మనం ఏమన్నా కోడ్ని బిల్డ్ చేసేసాం. కోడ్ని బిల్డ్ చేసిన తర్వాత మనం ఏమన్నా టెస్ట్ చేసుకుంటున్నప్పుడు ప్రతిసారి మనం వెళ్ళి కోడ్ని టచ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. లైక్ సే మనకి ప్రొడక్షన్లో ఉంది, ఒక సర్వర్లో మనము కోడ్కి పంపించాలి, డేటాబేస్కే పంపిస్తున్నారు, ఒక సర్వర్కి పంపించాలి. ఇప్పుడు వేరే సర్వర్కి పంపించాలనుకోండి, అప్పుడు ఎలా పంపిస్తారు? ప్రతిసారి వెళ్ళి సర్వర్ అక్కడ మార్చం కదా, డిప్లాయ్మెంట్కి వెళ్ళి ముందు చేసి మళ్ళీ ఆ కోడ్ని మనం డిప్లాయ్ చేయడం అనేది గుడ్ అప్రోచ్ కాదు. సో ఎక్స్టెన్షన్స్ ద్వారా మనము మెయింటైన్ చేస్తాం. సో ఎక్స్టెన్షన్స్ని మనం ఎలా హ్యాండిల్ చేస్తాం, కోడ్ని రన్ టైంలో అంటే డిప్లాయ్ అయిపోయిన తర్వాత ఆ వాల్యూస్ని యాడ్ చేయాలి అనుకున్నా ఎలా యాడ్ చేస్తాము అనేది మనము ఎక్స్టెన్షన్స్ పరంగా మనం చూసుకుంటాం అనమాట. నెక్స్ట్, క్రాస్ రెఫరెన్స్ టేబుల్స్ అనేవి ఉంటాయి, టేబులర్ ఫార్మాట్స్ ఆఫ్ డేటా. లైక్ సే మనకి చిన్న ఎగ్జాంపుల్, ఇండియా అని వచ్చింది అనుకోండి, ఐఎన్డి అని వెళ్ళాలి, అమెరికా అని వస్తే యుఎస్ఏ అని వెళ్ళాలి. అట్లా మనకి కొన్ని కోడ్స్ ఉంటాయి, ఈ కోడ్ అయితే ఇటువైపు వెళ్ళాలి, ఈ కోడ్ అయితే ఇటువైపు వెళ్ళాలి అని. సో అలాంటి కాన్ఫిగరేషన్స్ అనేవి రన్ టైంలో చేయాలి అనుకుంటే మనం క్రాస్ రెఫరెన్స్ టేబుల్స్ అనేవి వాడాలి. సో ఆ క్రాస్ రెఫరెన్స్ టేబుల్స్ని మనం ఎలా వాలిడేట్ చేస్తాము, దాని యొక్క లిమిటేషన్స్ ఏంటి, ఎంతవరకు మనం ఆ టేబుల్స్ని యూజ్ చేసుకుంటాం. లుకప్స్ అనేవి మనకు ఉంటాయి, డేటాబేస్ లుకప్స్ అని, సింపుల్ లుకప్స్ అని, క్యాచీ లుకప్స్ అని. ఆ లుకప్స్ని మనం ఎందుకు యూజ్ చేస్తామనంటే లెట్స్ ఒక శాంపుల్గా టెంపరీగా డేటాని స్టోర్ చేసి అదే ఇంటర్ఫేస్లో మళ్ళీ మనం ఆ డేటాని గెట్ చేసుకొని ఎక్కడైనా వాడాలి అనుకుంటే అప్పుడు మనం లుకప్స్ వాడతాం. స్టోర్ చేసుకొని టెంపరీ స్టోరేజ్ పర్పసెస్ కోసం మళ్ళీ టెంపరీగా డేటాను రిట్రీవ్ చేసుకోవడం కోసం మనం లుకప్స్ వాడుతూ ఉంటాం. ఆ లుకప్స్ గురించి ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీ లుకప్ గురించి మనం చూస్తాం. నెక్స్ట్, క్రియేటింగ్ ఏ ప్యాకేజ్ కాంపనెంట్. ఒక ప్యాకేజ్ ఇప్పుడు మనం డిప్లాయ్ చేయాలి ఇన్ ద సెన్స్ మనం రన్ చేసేసాం, సారీ డెవలప్ చేసేసాం, డెవలప్ చేసి మనం టెస్ట్ చేసాం. ఇప్పుడు ఆ కోడ్ని మనం ప్రొడక్షన్లోకి మూవ్ చేయాలి. ఎలా మూవ్ చేస్తాం, ఎలా ప్యాకేజ్ క్రియేట్ చేస్తాం కోడ్స్ని, ఎలా క్రియేట్ చేసిన ప్యాకేజెస్కి ఎలా డిప్లాయ్మెంట్ చేస్తాం. ఒక ఎన్విరాన్మెంట్లోకి మీరు డిప్లాయ్ చేశారు, ఇంకో ఎన్విరాన్మెంట్కి దాన్ని ఎలా డిప్లాయ్ చేస్తాం, వెళ్ళి కోడ్ని మళ్ళీ ప్యాకేజ్ క్రియేట్ చేసి మళ్ళీ వేరే ఎన్విరాన్మెంట్ని సెలెక్ట్ చేసుకొని డిప్లాయ్ చేస్తామా, లేకపోతే మూవ్ చేస్తామా. ఓకే, అది చేస్తున్నప్పుడు వర్షన్స్ని ఎలా హ్యాండిల్ చేస్తాం, నేమింగ్స్ ఆఫ్ ద వర్షన్స్, నోట్స్ ఎలా రాసుకుంటాము, ప్యాకేజ్ నోట్స్ ఎలా రాస్తాము, డిప్లాయ్మెంట్కి నోట్సెస్ ఎలా ప్రిపేర్ చేస్తాము అనేవన్నీ మనకి క్రియేటింగ్ ప్యాకేజ్ కాంపనెంట్స్ అండ్ డిప్లాయింగ్ ద ప్రాసెసెస్లో వస్తుంది. డిప్లాయ్ చేసేసిన కోడ్ని మళ్ళీ ఎలా అన్డిప్లాయ్ చేస్తాము. ఇఫ్ ఇన్ కేస్ మనం ఒక వర్షన్లో ఉన్నాము, ఆ వర్షన్ మనకి ఏమైనా ఇష్యూ వచ్చింది, మన ప్రీవియస్ వర్షన్కి కావాలి, ఆ ప్రీవియస్ వర్షన్లోకి ఎలా మూవ్ అవుతాం, కోడ్ డిఫెక్ట్ అవ్వకుండా ఐ మీన్ ఎఫెక్ట్ అవ్వకుండా ఎలా మూవ్ అవుతాం పాత వర్షన్లోకి, లేకపోతే దాన్ని రోల్ బ్యాక్ అంటాం, ఆ రోల్ బ్యాక్ ఎలా చేస్తాం.
అవన్నీ చూస్తాం. నెక్స్ట్ ప్రాసెస్ని ఎలా టెస్ట్ చేస్తాం, మనం నార్మల్గా బిల్డ్ చేసుకున్న ప్రాసెస్ని ఎలా టెస్ట్ చేస్తాము, డిప్లాయ్ చేసేసిన ప్రాసెస్ని ఎలా టెస్ట్ చేస్తాం. ఓకే, మనకి 2 టైప్స్ ఉంటాయి. నా నా డిజైన్ టైంలో ఎలా టెస్ట్ చేస్తాము, రన్ టైంలో ఎలా టెస్ట్ చేస్తాము. డిజైన్ టైంలో టెస్ట్ చేయడానికి మనకున్న లిమిటేషన్స్ ఏంటి, సో రన్ టైంలో మనం ఎంతవరకు టెస్ట్ చేయగలము, సో ఆ డీటెయిల్స్ కూడా మనము టెస్ట్ ఆఫ్ ద ప్రాసెస్లో చూస్తాం. ఎగ్జిక్యూట్ ఎలా చేస్తాం, మనం మాన్యువల్గాను కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు, అలాగే షెడ్యూలింగ్ తర్వాత కూడా ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో మాన్యువల్గా ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాము, షెడ్యూల్ అయిపోయిన తర్వాత ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు షెడ్యూల్ అయిపోయిన తర్వాత మనకి మోడ్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్స్ అని కూడా ఉంటాయి. బ్రిడ్జ్ మోడ్ అని, లిజనర్ మోడ్ అని, జనరల్ మోడ్ అని, డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్స్ ఉంటాయి. బ్రిడ్జ్ మోడ్ లో ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది ఇంటర్ఫేస్, లిజనర్ మోడ్ లో ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, జనరల్ మోడ్ లో ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, లో లేటెన్సీ మోడ్ లో ఎగ్జిక్యూట్ అవుతుంది. సో డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్, ఆ మోడ్స్ యొక్క డిఫరెన్సెస్ ఏంటి, టైం కన్జ్యూమింగ్ ఎలా తీసుకుంటుంది భూమి, ఒక ఇంటర్ఫేస్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ఎంత టైం తీసుకుంటే అది ఓకే, ఎంత టైం తీసుకుంటే అది నాట్ ఓకే, టైం ఎలా తగ్గిస్తాం, ఏ మోడ్ లో పెడితే టైం ఎలా తగ్గుతుంది అనేవి మనకి డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్స్, ఎగ్జిక్యూటింగ్ ప్రాసెస్ లోని కవర్ అవుతాయండి. రీరన్నింగ్ ద డాక్యుమెంట్ అంటే ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అయిపోయిన డాక్యుమెంట్, ప్రాసెస్ రిపోర్టింగ్ పేజ్ అనేది మనకి భూమిలో చాలా ఇంపార్టెంట్ పేజ్. మొత్తం మన కోడ్ అంతా కూడా, మన ఇంటర్ఫేసెస్ లిస్ట్ అన్ని అక్కడే ఉంటాయి. సో ఆ పేజ్ గురించి అయితే నేను కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ ఉన్న ఎగ్జిక్యూషన్స్ ని కొత్త ఎగ్జిక్యూషన్ గా కాకుండా అదే ఎగ్జిక్యూషన్ ని మళ్ళీ ఎలా రీరన్ చేస్తాము, రీరన్ చేసిన తర్వాత దాని లాగ్స్ ఎలా చూస్తాం, ఆ లాగ్స్ ని ఎలా డౌన్లోడ్ చేసుకుంటాం. ఓకే, దాని డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా వస్తాయి. వ్యూయింగ్ ద ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ డాక్యుమెంట్, దాని యొక్క డాక్యుమెంట్స్ ఎలా చూస్తాము, ఆ డాక్యుమెంట్ ని మనం ఎలా లాగ్స్, వాటి యొక్క లాగ్స్ ఏంటి, వాటి యొక్క ప్రాసెస్ స్టేట్స్ ఏంటి, ఏ షేప్ దగ్గర ఎంత టైం పడుతుంది, అండ్ ఎవ్రీథింగ్, ఎక్స్టెండెడ్ ఇన్ఫర్మేషన్ ఏంటి, అవన్నీ కూడా మనం చూద్దాం. నెక్స్ట్ ట్రాకింగ్ ఫీల్డ్, ట్రాకింగ్ అంటే ఏంటి అని అంటే ఒక యునిక్ ఐడెంటిఫైయర్. ఇప్పుడు మనకు హండ్రెడ్స్ ఆఫ్ రికార్డ్స్ వస్తున్నాయి, పర్టికులర్ గా ఒక రికార్డ్ ఫెయిల్ అయింది అని మనం ఎలా చెప్తాము, ప్రతి రికార్డ్ కి మనం ఒక యూనిక్ ఐడెంటిఫైయర్ ని ట్రాకింగ్ ఫీల్డ్ కింద మనం ఎనేబుల్ చేసుకుంటాం. ఆ ట్రాకింగ్ ఫీల్డ్ కింద ఎనేబుల్ చేసుకున్న తర్వాతే మనం ఆ ట్రాకింగ్ ఫీల్డ్ బట్టి సెర్చ్ చేస్తాం. సో ఆ ట్రాకింగ్ ఫీల్డ్స్ ని మనం ప్రాసెస్ రిమోటింగ్ పేజ్ లో మనం దాన్ని అప్లై చేస్తాం. సో అవి ఎలా కాన్ఫిగర్ చేసుకుంటాము, ట్రాకింగ్ ఫీల్డ్స్ ని ఫస్ట్ మనం పేజ్ లో ఎలా పెట్టుకుంటాము, కోడ్ లో ఎలా పెట్టుకుంటాము, వచ్చిన ట్రాకింగ్ ఫీల్డ్ ని మనం ఎలా ఎనేబుల్ చేసుకుంటాము మన పేజ్ లో అనేది కూడా చూస్తాం. ఓకే, కస్టమ్ అండ్ క్రియేటింగ్ కస్టమ్ యూజ్ డిఫైన్ ట్రాకింగ్ ఫీల్డ్. సేమ్, ఒక కస్టమ్ ట్రాకింగ్ ఫీల్డ్ అంటే మనకు మనమే ఓన్ గా ట్రాకింగ్ ఫీల్డ్ క్రియేట్ చేసుకోవడం, అంటే ఒక ఆటో ఇంక్రిమెంట్ నంబర్ ఇచ్చుకొని దాని ట్రాకింగ్ ఫీల్డ్ పెట్టుకోవడం. అట్లా కస్టమ్ ఎలా యూజ్ చేస్తాము, ఆల్రెడీ ఉన్న ట్రాకింగ్ యూనిక్ ఐడెంటిఫైయర్ ని మనం ఎలా యూజ్ చేసుకుంటాం. ప్రతి దానికి కూడా ఒక ఎగ్జాంపుల్ తో, నా దగ్గర ఉన్న డేటాతో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక ఎగ్జాంపుల్ తో చెప్పి ఆ షేప్ ని కంప్లీట్ గా, ఆ పర్టికులర్ కాన్సెప్ట్ ని కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. అండ్ మీరు ఏమైనా డౌట్స్ అవి కూడా నన్ను అడగచ్చు. సో ఇది నేను ఆఫర్ చేసే కోర్స్ కంటెంట్. ఇందులో ఫస్ట్ ఏమైనా డౌట్ ఉందా? హలో రవి హలో చెప్పండి. మనం యాక్చువల్లీ ఇది సేమ్ టోటల్ ఒకటే ప్రాజెక్ట్ ఉంటుంది, డిఫరెంట్ డిఫరెంట్ మారుతూ ఉంటుంది. నాకు మీ వాయిస్ అసలు క్లారిటీ లేదు. అంటే మన ఇందులో ప్రాజెక్ట్ సేమ్ ఉంటుందా, కంపెనీ బట్టి మారిపోతూ ఉంటుందా? సార్ నాకు అసలు ఏం చెప్తున్నారో ఏమీ వినపడట్లేదండి, చాలా డిస్టర్బెన్స్ గా బ్లర్ గా వస్తుంది వాయిస్. హలో. హలో, ఎస్. యాక్చువల్లీ ప్రాజెక్ట్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ మారుతూ ఉంటుందా, సేమ్ ఒకేలా ఉంటుందా ఏ కంపెనీ? మారుతూనే ఉంటదండి, మనకి భూమిలో హార్డ్లీ ఒక 2-3 మంత్స్ ఉంటుంది ప్రాజెక్ట్ అంతే, తర్వాత మళ్ళీ కొత్త ప్రాజెక్ట్ వస్తూనే ఉంటుంది. కొన్ని లాంగ్ లాస్టింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి, లైక్ 1 or 2 years ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి. అంత ఫ్రీక్వెంట్ గా అయితే మనకి కన్సిస్టెంట్ గా ఒకటే ప్రాజెక్ట్ అనేది అయితే ఏమి ఉండదు, ఎక్స్పెక్ట్ కూడా చేయొద్దు. అదే మేడం, ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది అంటారు. ఏంటండి? ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అనేది డిఫరెంట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ టాటాలో ఒకలా ఉంటుంది, ఇన్ఫోసిస్ లో ఒకలా ఉంటుంది, రెండు సిమిలర్ గా ఉండవు. ఏది సిమిలర్ గా ఉండదు, ప్రాజెక్ట్ డిఫరెంట్ గానే ఉంటుంది.
ఓకే. కన్సిస్టెంట్ గా ఏముండదు. అండ్ వచ్చే ప్రతి ప్రాజెక్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్ కూడా మీకు ఉండదండి. ఆల్రెడీ ఎవరో డెవలప్ చేసేసినవి మీకు వస్తాయి. దానికి ఎన్హాన్స్మెంట్స్ వస్తాయి మీకు. కొన్ని డెవలప్మెంట్ కూడా వస్తాయి ఫ్రమ్ ద స్క్రాచ్. బట్ ఎక్కువ ఇలాంటివి కూడా వస్తూ ఉంటాయి. లేకపోతే మైగ్రేషన్ ప్రాజెక్ట్స్ వస్తూ ఉంటాయి. సో అటు భూమి అవ్వచ్చు, భూమి టు మ్యూల్సాఫ్ట్ అవ్వచ్చు, మైగ్రేషన్ ప్రాజెక్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. ఓఐసి టు భూమి ఏదైనా మైగ్రేషన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్స్ ఎక్కువ వస్తుంటాయి. ఫ్రమ్ ద స్క్రాచ్ కొంచెం తక్కువ. కాల్స్ ప్రాజెక్ట్ ఉన్నాయి మేడం. కాల్స్ ఉన్నాయి మేడం. కాల్స్ అయితే బాగానే ఉన్నాయండి. ఇప్పుడు భూమిని కూడా బాగానే ఏఐతో కొంచెం బాగానే అప్డేట్ చేశారు. సో కాల్స్ కూడా బాగానే ఉన్నాయి. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అండి? హాయ్ మ్యామ్, గుడ్ మార్నింగ్. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. మ్యామ్, మీ కోర్స్ కంటెంట్ ఇది నేర్చుకుంటే చాలా ఐ మీన్ ఆల్మోస్ట్ ఆల్ టాపిక్స్ కవర్ అయినట్టున్నాయి కదా. అవునండి. ఇందులో ఐ మీన్ ఈ కంప్లీట్ ఇది నేర్చుకుంటే ఓవర్ డెలివరీలో మనం ఏ సినారియో ఏ సిచ్యువేషన్ అయినా వర్క్ చేయొచ్చు కదా. యా, అది మీకు ఫస్ట్ నేను చెప్పాను కదా, ఇంటిగ్రేషన్ వరకు అయితే వర్క్ చేశాను. ఓకే, అదర్ దెన్ ఇంటిగ్రేషన్ అంటే ఎలా మ్యామ్? అదర్ దాన్ ఇంటిగ్రేషన్ అంటే మన భూమిలో ఇంకా ఉన్నాయండి. ఫ్లో అని, మాస్టర్ డేటా హబ్ అని, ఏపీఐ మేనేజ్మెంట్ అని, ఈవెంట్ స్ట్రీమ్స్ అని, అట్లా డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి. అందులో ఓకే. మనం చూస్ చేసుకునేది ఇంటిగ్రేషన్. సో మీరు ఇది నేర్చుకుంటే ఇంటిగ్రేషన్ పరంగా మీకు కంప్లీట్ ఐడియా వస్తుంది. ఐ మీన్ ఆ కంపెనీస్ మాక్సిమం అన్ని ఇంటిగ్రేషన్ యూజ్ చేస్తారు లేకుంటే? అలా అలా ఏం లేదండి. ఇంటిగ్రేషన్ అంటే ఇప్పుడు ఎలా ఉంటదంటే ఫ్లో టీమ్ డిఫరెంట్ ఉంటుంది, మాస్టర్ డేటా హబ్ టీమ్ డిఫరెంట్ ఉంటుంది, ఇంటిగ్రేషన్ టీమ్ డిఫరెంట్ ఉంటుంది. ఓకే. లైక్ ఇంటిగ్రేషన్ మీకు నార్మల్ మనము డెవలప్మెంట్ టెక్నాలజీలో మాట్లాడుకోవాలి అనుకుంటే ఫ్లో అనేది ఒక యూఐ పేజ్ని క్రియేట్ చేయడం భూమి ద్వారా. ఓకే. మాస్టర్ డేటా హబ్ అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ లాంటిది, ఓకే. గోల్డెన్ రికార్డ్స్ అన్ని స్టోర్ చేసుకోవడం. ఇంటిగ్రేషన్ అంటే బ్యాక్ ఎండ్ జావా బ్యాక్ ఎండ్ లాంటిది, ఏపీఐ మేనేజ్మెంట్ సెక్యూరిటీ పర్పసెస్, ఈవెంట్ స్ట్రీమ్స్ లైక్ క్యూస్ అలా స్టోరేజ్ పర్పస్. సో అందులో మనం పిక్ చేసుకునే పార్ట్ ఇంటిగ్రేషన్. ఏదైనా రియల్ టైమ్ సినారియో ఎక్స్ప్లెయిన్ చేస్తారు? సినారిలో ఏమంటే శాంపుల్ డేటాస్ అయితే నా దగ్గర నార్మల్గా ఉన్నాయి. అంటే లైక్ మనకి ఇప్పుడు గూగుల్లో ఎలా అయితే శాంపుల్ డేటా ఉంటుందో అలా నేను ఒక డేటాను తీసుకొని ప్రతిదీ దాంట్లో ఎలా చేస్తానని, కానీ రియల్ టైం డేటా అయితే నా దగ్గర లేదు. ఓకే, రియల్ టైం అంటే ఇప్పుడు ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ కూడా అంతేనండి. ప్రాజెక్ట్ అయితే నేను అడుగుతాను ఆయన సార్ని. నేను ఫస్ట్ ముందు బ్యాచ్ లో కూడా నేను ఎలా అయితే ఇలానే చెప్పాను, ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ అయితే నేను చేస్తాను ఆ డేటాని తీసుకొని. బట్ రియల్ టైంలో ఒక ప్రాజెక్ట్ చూపించడం అయితే నా దగ్గర లేదు. ఆయన ఏమైనా ఇస్తే నేను అది చెప్పగలను. ఓకే. దీనివల్ల మీకు కాకపోతే వాట్ ఈజ్ వాట్ అనేది ఒక కంప్లీట్ ఐడియా వస్తుంది, మీ అంతటి మీరు చేసుకోగలరు. దట్ ఐ కెన్ గ్యారంటీ. మేడం, కోడింగ్ ఎంతవరకు అవసరం అవుతుంది మేడం ఇందులో? కోడింగ్ అనేది ఇందులో ఎక్కువ మనం జావా స్క్రిప్ట్ అండ్ గ్రూవీ స్క్రిప్ట్ వాడతామండి. ఓకే, మినిమల్ లెవెల్ సరిపోతుందండి? అడ్వాన్స్ మినిమం లెవెల్ మోర్ దాన్ డెవలప్మెంట్ లెవెల్ దాకా ఉంటుందా? అవసరం లేదు. ఇందులో మనం తక్కువ కోడింగ్ వాడతాం, 5 to 10%. అంతే. ఎక్కువ డేట్ కన్వర్షన్స్ అప్పుడు అట్లాంటప్పుడు కోడ్ వాడతాము. బట్ ఈ రోజుల్లో అది మనకి ChatGPT వాటిలో దొరుకుతుంది. దాన్ని మనము భూమిలో కొంచెం చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేసుకుంటే సరిపోతుంది. మినిమం లెవెల్ కోడింగ్ ఇస్ మోర్ దాన్ ఎనఫ్. అంటే మీ ఇది కంటెంట్ లో మీరు కోడింగ్ అనేది ఇంక్లూడ్ చేయలేదు, మీరు అది మేము సపరేట్ గా నేర్చుకోవాలి. ఇందులో మీరు పార్ట్ చెప్తారండి? ఇందులో అంతే ఏమి ఉండదండి. మీరు నేర్చుకోవాలనుకుంటే సపరేట్ గా నేర్చుకోండి. ఎందుకంటే ఇది వితౌట్ నో కోడ్ టూల్ అండి. ఇది లో కోడ్ నో కోడ్ టూల్ అది. సో నేను రీసెర్చ్ చేసినప్పుడు మినిమల్ కోడ్ ఉంటుంది జావా స్క్రిప్ట్ అని నేను చూసాను. అంటే యూట్యూబ్ లో నాకు కూడా తెలియదు, అందుకని అవును, మనకి మినిమల్ కోడింగ్ అనేది ఉంటది. బట్ ఎలా చెప్తారంటే ఇప్పుడు కోడింగ్ తో మీరు అన్ని చేయొచ్చు. మరి దీని స్పెషాలిటీయే వితౌట్ కోడింగ్ చెయ్యాలి అనే కదా, ఇంటిగ్రేషన్ స్పెషాలిటీయే వితౌట్ కోడింగ్ చేస్తాము అని. సో ఓకే.
కొన్ని చోట్ల అయితే యూజ్ అవుతుంది. బట్ కోడ్ వచ్చిన వాళ్ళే ఇది చేస్తారు అనేది అయితే రావు. కోడింగ్ రాకుండా కూడా చాలా మంది భూమి నేర్చుకుంటున్నారు. కోడింగ్ ఒక 10% యూజ్ అవుతుందండి. ఆ యూజ్ అయినప్పుడు జనరల్గా మనం ఎవరో ఒకరు హెల్ప్ తీసుకొని, రాని వాళ్ళు ఏం చేస్తారంటే కోడింగ్ వచ్చిన వాళ్ళు హెల్ప్ తీసుకొని ఆ పర్టికులర్ టాస్క్ని ఫినిష్ చేస్తారు. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. కోర్స్ డ్యూరేషన్ అనేది 45 డేస్ అండి, ఇంక్లూడింగ్ హాలిడేస్ అది ఉంటుంది. సో 30 hours వరకు అయితే నేను డెలివర్ చేస్తాను. ఓవరాల్గా 30 hours డెలివర్ చేస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంటరాక్ట్ అవ్వండి, దాన్ని బట్టి తెలుస్తుంది నాకు కూడా. అసలు మీకు ఏమైనా ఐడియా ఉందా, లేకపోతే ఎక్కడి నుంచి డిస్కస్ చేసుకోవాలి అనేది నాకు కూడా తెలుసు. అంతేనా? ఇంకెవరికి ఏం డౌట్స్ లేవా? మ్యామ్ ఇది మ్యూల్సాఫ్ట్ అండ్ ఈ భూమికి బోత్ ఆర్ ఇంటిగ్రేషన్ ఓన్లీ, రైట్? ఎస్, బోత్ ఆర్ ఇంటిగ్రేషన్. Both are integration tools. MuleSoft is a different tool, Boomi is a different tool. ఎక్స్క్యూజ్ మీ అండి, సార్ చెప్పండి. దిస్ ఇస్ తేజ్. అంటే అది మెటీరియల్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా, లైక్ హార్డ్ కాపీ ఆర్ ఎనీథింగ్? ఆహా, అట్లా ఏం లేదండి, మామూలు రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఈ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తారా అంతేనా? ఏంటండి? ఈ రికార్డింగ్ క్లాసెస్ అండి ప్రొవైడ్ చేసేది? ఈ రికార్డింగ్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తాము. అలాగే ఒక ప్లాట్ఫామ్ యాక్సెస్ ఇస్తాము. మీరు నేను చెప్పింది ప్రాక్టీస్ చేసుకోవడానికి ప్లాట్ఫామ్ యాక్సెస్ కూడా ఇస్తాము. భూమిలో సర్టిఫికేషన్స్ అనేవి ఉంటాయి, ఆ సర్టిఫికేషన్స్ కూడా యాక్సెస్ ఇస్తాము. సర్టిఫికేషన్స్ కూడా మీరు చేస్తారు. ఓకే ఓకే, దెన్ ఆ సర్టిఫికేషన్స్ ఏమన్నా మీరు లైక్ హెల్ప్ చేస్తారా, మీరు లైక్ గైడ్ చేయడం లైక్ ఎలా? అంటే టు బి ఫ్రాంక్, మీరు కనుక మంచిగా ఫాలో అవుతూ మీరు ప్రాక్టీస్ చేసుకున్నారంటే మాత్రం యూ కెన్ డూ దట్ సర్టిఫికేట్. అసోసియేట్ అండ్ ప్రొఫెషనల్ లెవెల్ అని మనకి 2 సర్టిఫికేట్స్ ఉంటాయి. అట్లీస్ట్ అసోసియేట్ ఓకే అయితే మీరు కంప్లీట్ చేయగలరు. ఓకే, లైక్ అంటే ఇప్పుడు మీరు అబౌవ్ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు కదండి, లైక్ డేటాబేస్, JSON ఫైల్ డేటా, డిపి, డిడిపి అని. సో మోస్ట్ ఆఫ్ ది మన టీమ్ మెంబర్స్ లైక్ సమ్ నాన్ ఐటీ నుంచి వచ్చారు కాబట్టి, సో లైక్ ఏదైనా హార్డ్ కాపీ మెటీరియల్ ఉంటుందా, లేదంటే దీనికి రిలేటెడ్ ఏదైనా మనకి లైక్ PDF అని డాక్యుమెంటెడ్ మీరు ఇస్తారండి? అలా ఏం లేదండి, ఓన్లీ రికార్డింగ్స్. మీకు ఓకే నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ అయినా సరే మీకు అర్థమవుతుందండి, క్లియర్గానే అర్థమయ్యేటట్టు చెప్తాను. ఓకే, లైక్ ఇందాక మీరు సమ్ REST అండ్ సోప్ ఆపరేషన్ సంథింగ్ ఏదో చెప్పారు, సారీ HTTP కనెక్ట్. సో అంటే జనరల్ గా అడిగాను అనమాట, అంటే ఏదైనా హార్డ్ కాపీ మెటీరియల్ త్రూ పోస్ట్ ద్వారా లేదండి, చేస్తారా, మీకు లేదంటే సర్టిఫికేషన్స్ దగ్గరే మీకు వీడియో యాక్సెస్ ఉంటుంది. నా వీడియో యాక్సెస్ కాకుండా కూడా భూమి వీడియో యాక్సెస్ కూడా ఉంటుంది. భూమి ట్రైనింగ్ ఓకే వీడియోస్ అన్ని ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కి డాక్యుమెంటేషన్ కూడా ఉంటుంది. భూమి దగ్గరే డాక్యుమెంటేషన్ కూడా ఉంటుంది. help.bhumi.com లో భూమి డాక్యుమెంటేషన్, అందులో ప్రతిదీ. జస్ట్ మినిట్ అండి. ఓకే హలో, చెప్పండి. మనకి help.bhumi డాక్యుమెంట్ లో డాక్యుమెంటేషన్ అనేది ఉంటుంది. సో ఆ డాక్యుమెంటేషన్ లో మనకి వాట్ ఈస్ వాట్ అనేది క్లియర్ గా నార్మల్ టర్మినాలజీలో ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ ద ట్రైనింగ్ వీడియోస్ అనేవి ఉంటాయి. ఆ ట్రైనింగ్ వీడియోస్ చూస్తూ మనం ఆ సర్టిఫికేషన్ చేయాలన్నమాట. లేకపోతే మీరు సర్టిఫికేషన్ చేయాలి అనుకుంటే ఆ ట్రైనింగ్ వీడియోస్ ని ఫస్ట్ కంప్లీట్ చేయాలి. సో ఆ ట్రైనింగ్ వీడియోస్ ఓకే
ఇంగ్లీష్లో ఉంటాయి. ఎక్కడ ఉంటాయండి? ఇంగ్లీష్లోనే ఉంటాయి. ఓకే. అందుకే మీకు ప్లాట్ఫామ్ యాక్సెస్, ట్రైనింగ్ వీడియో యాక్సెస్, అట్ ద సేమ్ టైం సర్టిఫికేషన్ యాక్సెస్ 3 యాక్సెస్‌లో ఇస్తారు. ఓకే. ఇవి అంటే మన ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్ నుంచి సార్ అంతే ఇన్స్టిట్యూట్ కదండి? ఇవన్నీ ఆ ఉంటాయి. 3 ఇస్తారు. ఓకే. ఇప్పుడు మనకి నోటిఫై షేప్ లైక్ ఏదో చెప్పారు కదా, సెట్ ప్రాపర్టీస్, యూజ్ ఆఫ్ షేప్స్ అని. బాటమ్ ఉన్న షేప్స్ మీరు జస్ట్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వీ కెన్ ఏబుల్ టు నోట్ డౌన్ ఆర్ వీ కెన్ గో విత్ ద రికార్డెడ్ వీడియోస్, రైట్? యెస్. ఓకే. ఓకే ఈ అండి. థ్యాంక్ యూ అండి. షేప్స్‌కే మనకి 1 వీక్ 10 డేస్ వరకు పడతదండి. సో ఓకే డోంట్ అండి. వరీ, ఈచ్ అండ్ ఎవ్రీ షేప్ వి విల్ కవర్. ఓకే అండి. దట్స్ ఇట్ అండి నా డౌట్స్. థాంక్ యూ. స్టిల్ ఎనీ మోర్ డౌట్స్? మ్యామ్ ఇక్కడ కోడింగ్ అని చెప్పారు కదా, జావా స్క్రిప్ట్, గ్లూ స్క్రిప్ట్. మనం నార్మల్గా కోడ్ రాయాలంటే ఇక్కడ ఏదైనా ఎడిటర్ యూజ్ చేయాలా? లైక్ ఎడిటర్ యూజ్ ఉంటదండి. ఎడిటర్ అంటే ఎడిటర్ ఏం కాదు. భూమిలోనే మనకి కాంపోనెంట్ స్క్రిప్ట్ రాయడానికి ఒక కాంపోనెంట్ ఉంటుంది. అందులో రాసుకుంటే సరిపోతది. జస్ట్ లాజిక్స్ డెప్త్ గా రాయాలా, లేకుంటే జస్ట్ మనము సింటాక్స్ రిలేటెడ్ థింగ్? డెప్త్‌గా నాకు కూడా డెప్త్‌గా రాదండి. నేను కూడా ఫ్రాంక్‌గా చెప్తున్నా. నాకు కూడా డెప్త్‌గా రాదు. నేను మీలాగే కోడింగ్ రాదు అని చెప్పి నేను ఈ టూర్‌లోకి వచ్చాను. ఓకే. సో డోంట్ వరీ, అంత డెప్త్‌గా ఏం అవసరం లేదు. ఓకే. 10 years ఎక్స్పీరియన్స్ అండి? నాకు 6+ ఉంది. లైక్ మీది అంటే మీ రోల్ లైక్ డెవలపరా? ఇందాక మీరు చెప్పారు కదండి సర్టిఫికేషన్స్ అని. లైక్ డెవలపరా మీరు? అవును, నేను డెవలపర్ అండి. ఓకే. 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 అందుకే ప్రాజెక్ట్ గురించి కూడా క్లియర్‌గా చెప్పగలుగుతాను. ఫ్రమ్ ద స్క్రాచ్ ఓకే. కంపెనీస్ మాక్సిమం భూమి యూజ్ చేస్తున్నారా, లేకుంటే మ్యూల్ సాఫ్ట్ యూజ్ చేస్తున్నారు? అలా ఏం లేదండి. అన్ని టూల్స్ యూజ్ చేస్తారు. ఒక కంపెనీలో 4, 5 టూల్స్ కూడా యూజ్ చేస్తారు. ఓకే. ఇప్పుడు లెట్స్ సే మ్యూల్సాఫ్ట్ భూమి మైగ్రేషన్ ప్రాజెక్ట్ వచ్చిందనుకోండి. అందులో మ్యూల్సాఫ్ట్ టీమ్ ఉంటారు, భూమి టీము ఉంటారు. ఓకే. హలో మ్యామ్. ఇప్పుడు భూమితో పాటు ఇంకా అడిషనల్ ఏమైనా అప్లికేషన్స్ యూస్ చేస్తారు కదా? అంటే నాకు అర్థం కాదు. అంటే అంటే ఇప్పుడు అంటే ప్రీవియస్గా మా దాంట్లో అయితే ఎస్ఏపి నుండి సేల్స్ ఫోర్స్కి పంపించేవాళ్ళు డేటా. అంటే ఎస్ఏపిలో మేమైతే ఏదైతే బిల్లింగ్ చేస్తామో అవి సేల్స్ ఆఫీసర్స్ వాళ్ళకు సేల్స్ ఫోర్స్ అని చెప్పేసి ఒక యాప్ ఇచ్చేవాళ్ళు. దాంట్లో ఒక డీలర్కి ఎంత బిల్ అయిందని వాళ్ళకి తెలుస్తుండే. ఓకే. అలా అంటే ఇంకొక అప్లికేషన్స్ అలా ఏమన్నా డేటా సోర్స్కి అలా ఉంటుందా అనేసి అంతే. అంటే ఇది చెప్పినట్టు సేల్స్ ఫోర్స్‌కి ఇప్పుడు చెప్పినట్టు వెళ్ళి మనం అందులో చెక్ చేసుకుంటాం కదండీ. యా. సో ట్రైనర్ లెవెల్‌లో ఏంటంటే మనం వెళ్తాం, ఆ యూఐ చూస్తాం. ఆ యూఐ ఎలా ఆపరేట్ అవుతుంది? ఆ యూఐలోకి మనం డేటా ఎలా ఇన్సర్ట్ అవుతుంది? ఆ యూఐలోకి ఎలా రీడైరెక్ట్ అవుతాము? దాన్ని మనం ఎలా కనెక్ట్ చేసుకుంటాము? ఆ లెవెల్ వరకైతే మనం చూస్తాం. బట్ లైవ్‌లో ప్రాజెక్ట్‌కెళ్తున్నప్పుడు ఇప్పుడు మీరు సేల్స్ ఫోర్స్‌కే పంపించాలనుకోండి, సేల్స్ ఫోర్స్ టీమే ఉంటది సెపరేట్‌గా. నెట్‌సూట్‌కి పంపించారనుకోండి, నెట్‌సూట్ టీమే ఉంటుంది సెపరేట్‌గా మీ డేటాను వాలిడేట్ చేయడానికి. యా. ఓకే. మీరు స్టార్టింగ్ లో ఒకటి మనం ఈడిఐ అని సమీర అన్నారు కదండి. అది సపరేట్ మాడ్యూలా ఇందులో లైక్? ఇంటిగ్రేషన్‌లో సెపరేట్ మాడ్యూల్ అండి. ఓకే. ఇప్పుడు మనం నేర్చుకునే ఇంటిగ్రేషన్ ఏంటండి? ఇప్పుడు మనం ఓన్లీ ఇంటిగ్రేషన్ నేర్చుకుంటున్నాం. ఇంటిగ్రేషన్‌లో మనకి 5 ప్రొఫైల్స్ ఉంటాయి. 5 ప్రొఫైల్స్ ఓకే. అనేది ఒక డిఫరెంట్ ప్రొఫైల్. ఇప్పుడు కొన్ని ఇవి ఎలా అంటే ఇన్వాయిసెస్‌లకని, పర్చేస్ ఆర్డర్‌లకని అవునండి. డిఫరెంట్‌గా అదొక ఫార్మాట్ లాంటిది. అది ఒక సెపరేట్ కాన్సెప్ట్, అదొక సెపరేట్ ప్రాజెక్ట్ లాంటిది. ఓకే. సో అది ఈడీఐ అనేది. దాన్ని కనెక్ట్ చేయాలంటే సెపరేట్ కనెక్టర్స్ ఉండాలి. సెపరేట్ స్పెక్స్ ఉండాలి.
ఓకే. అంటే ఇప్పుడు మనకి 5 టైప్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్ అన్నారు కదా! మనం 4 నేర్చుకుంటామా ఇక్కడ? ఒక్కటే నేర్చుకుంటున్నాం 4 కాదు. ఒక్కటే నేర్చుకుంటున్నాం. అంటే ఇంటిగ్రేషన్‌లో 5 ప్రొఫైల్స్ ఉంటాయన్నారు కదా! అందుకని అడిగాను. అందులో 4 ప్రొఫైల్స్‌లో 4 నేర్చుకుంటాం. ఆహాహా! ఓకే. ఓకే. ఏం చేస్తున్నారండి? నరేంద్రనా ఎవరు? నరేష్. ఏంటండి? ఈ మీ అందరికి కనిపిస్తుందా ఇక్కడ సర్కిల్? ఐ థింక్ ఎవరో స్క్రీన్ మీద ఆపరేట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. బేసిక్ రెజ్యూమ్ పంపిస్తాను. సార్ నాకు క్లియర్‌గా అస్సలు లేదండి మీ వాయిస్. మళ్ళీ రిపీట్ చేయండి. బేసిక్ రెజ్యూమ్ పంపిస్తాను. హలో. నాకు చాట్‌లో పెడతారా పోనీ? Yeah, bro, you can text in chat, bro. If it is not in, if you are not able to answer. మీ ఎవరికైనా వినిపిస్తుందా పోనీ క్లియర్‌గా? No, ma'am. Like నేను మీరు ఆపరేట్ చేస్తున్నారు అనుకున్నానండి. స్క్రీన్ లేదు. టచ్. పెడుతున్నారా మీరు చాట్‌లో? సో, కోర్స్ కంటెంట్ గురించి అయితే ఇదండి. అండ్ ఓకే. రేపు క్లాస్‌లో అసలు భూమి అంటే ఏంటి? టైప్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్ అంటే ఏంటి? అనేది డిస్కస్ చేస్తాను. వి ఆర్ ప్రొవైడెడ్ శాంపుల్ రెజ్యూమ్స్. అంటే శాంపుల్ రెజ్యూమ్ ప్రొవైడ్ చేయమంటున్నారా? అర్థం కాలేదు నాకు మీ క్వెషన్. రవి, నాకు మీ క్వెషన్ క్లియర్‌గా అర్థం కాలేదు. కోర్స్ ఫీ అది సార్ మీతో మాట్లాడతారండి. ఫీజ్ గురించి అది సార్ మాట్లాడతారు మీతో. నెక్స్ట్ నేను ఓన్లీ టెక్నికల్ ట్రైనింగ్ వరకే. ఆ డీటెయిల్స్, ప్లాట్‌ఫామ్ యాక్సెస్ ఇవ్వడము, వీడియో యాక్సెస్ ఇవ్వడము, రికార్డింగ్ సెషన్స్‌కి యాక్సెస్ ఇవ్వడం అన్నీ ఆయనే చూసుకుంటారు. ఓకే అండి. శృతి మీరేదో మీ జాబ్ లొకేషన్ హైదరాబాద్ అండి? అవునండి. హైదరాబాదే. ఓకే. చెప్పండి. శృతి మీరేదో మాట్లాడాలన్నారు కదా! అది ఫస్ట్ ఆయనతో మాట్లాడండి. ఆయన ఓకే. వాలిడ్ అనుకుంటే అది నంబర్ నాకు ఇస్తారు. ఓకేనా? ఓకే. ఓకే. ఓకే అండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఆర్ ఎల్స్ నేను ఎండ్ అంటే చేస్తాను. లైక్ మేము నాన్ టెక్నికల్ సారీ అండి. లైక్ నాన్ ఐటీ వాళ్ళు మాక్సిమం ఎన్ని ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ పెట్టుకుని లైక్ గెట్ అనవచ్చండి. వాళ్ళు అంటే 2 ఇయర్స్ పెట్టుకోవచ్చండి. ఏంటండి? 2 ఇయర్స్ పెట్టుకోవచ్చు. 2 ఇయర్స్. ఓకే. మ్యామ్ ఒక డౌట్ అండి. లైక్ ఇందులో మనకి డెవలపర్ అని ఏదో ఉంటది కదండీ! అంటే ఇట్లా ఎందులోకి వెళ్ళాలండి మేము? ఇప్పుడు మీరు నేర్చుకునే దాన్ని బట్టి అయితే డెవలపర్‌కెళ్తారండి. అడ్మిన్ అని కూడా డిఫరెంట్ ఉంటది. బట్ అడ్మిన్ రిలేటెడ్ కాదు. ఓకే. ఇప్పుడు మీరు నేర్చుకునేదంతా కూడా డెవలపర్ కిందే వస్తారు. డెవలపర్. ఓకే. మ్యామ్ మీరు ఇందాక ఇంటిగ్రేషన్స్‌లో 4 రోల్స్ ఉన్నాయన్నారు కదా! ఒకటి డెవలపర్ అండ్ ఇంకొకటి ఇన్వాయిసెస్ అలా చెప్పారు. ఇంకా రిమైనింగ్ 2 ఏది మేడం? నేనేం చెప్పాను? ఇందాక ఇంటిగ్రేషన్స్‌లో 4 టైప్స్ ఉన్నాయన్నారు కదా! ఇందులో ఏంటంటే ఇంటిగ్రేషను, ఫ్లో, మాస్టర్ డేటా హబ్, ఏపీఐ మేనేజ్మెంట్, ఈవెంట్ స్ట్రీమ్స్ 5 ఉంటాయి. 5 ఓకే. పార్ట్స్ ఉన్నాయి భూమిలో. ఇంటిగ్రేషన్‌లో కాదు. ఓకే.
సార్ ఇందులో మనం నేర్చుకునేది ఒక పార్ట్ ఇంటిగ్రేషన్. ఓకే ప్రొఫైల్స్ అడుగుతున్నాడు మ్యామ్ తను. ఏంటి ఐ థింక్ తను ప్రొఫైల్స్ ఏమో అడుగుతున్నాడు అని చెప్తా. ప్రొఫైల్స్ వచ్చేసి 5 ఉంటాయి. CSV, XML, డేటాబేస్, JSON, EDI. అందులో మనం నేర్చుకునేది 4. CSV, XML, డేటాబేస్, JSON 4 నేర్చుకుంటాం. ఓకే క్లియరా అండి? నేను ఏం చేయొచ్చా కాల్ని? యా షూర్. ఓకే మ్యామ్.